హలో, వెల్కమ్ టు బ్యాంగిల్ స్టోరీ అండి. మీ పిల్లలకి దసరా సెలవులు వస్తున్నాయి కదా. అయితే ఈ రాగి పిండితో కుకీస్ ఎంత ఈజీగా త్వరగా అయిపోతాయో చేసుకుంటే మీకే తెలుస్తుందండి. రాగి పిండితో కుకీస్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్: ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ రాగి పిండి, 1/2 కప్ ఆట, 2 to 3 టేబుల్ స్పూన్ సూజీ అన్న బాంబే రవ్వ అన్న ఒకటేనండి. సో అది 2 నుంచి 3 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. అలాగే బెల్లం కానీ బెల్లం పొడి కానీ 1.5 కప్ బెల్లం పొడి తీసుకున్నానండి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే కోకో పౌడర్ 2 to 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్ నెయ్యి కరగబెట్టింది తీసుకొని దీంట్లో వేసుకొని బాగా కలుపుకున్నానండి. అది కొంచెం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మీరు 1/2 కప్ పాలు తీసుకొని వేసి మళ్ళీ కలుపుకోవచ్చండి. పిండి కొంచెం చపాతీ పిండిలాగే కలుపుకోండి. పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కొంచెం నీట్గా బాగా కలుపుకుంటే మీకు చపాతీ పిండిలాగా ముద్దగా అవుతుంది, మెత్తగా అవ్వాలి. ఇక్కడ చూసారు కదండి, ఇలాగ అయిన తర్వాత నేను పాలు వేసుకున్నాను. మీరు ఇలా అయిన తర్వాత పాలు వేసుకొని కొంచెం బాగా చపాతీ పిండిలాగా కలిపేసుకొని ఉంచుకోండి. అలాగా కలిపేసుకొని ఉంచుకున్న తర్వాత ఒక 15 to 20 minutes దానికి మూత పెట్టి వదిలేయండి. మా అబ్బాయికి కుకీస్ అంటే చాలా ఇష్టం అండి. చిన్నోడే కానీ ఇస్తే అన్నీ తినేస్తాడండి ఒకేసారి, అంత ఇష్టం. సో తన గురించి నేను ఎక్కువగా ఇవి ఇంట్లో చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. చూసారు కదండి, ఇలాగ పిండి కలిపేసుకున్న తర్వాత నేను ఒక 15 to 20 minutes దీనికి రెస్ట్ ఇచ్చేసి వదిలేసానండి. దాని తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకొని మీరు కుకీస్ షేప్లో రౌండ్ చేసి పక్కన సైడ్లో ఉంచేసుకోండి. అలా రౌండ్ చేసుకున్న వాటి మీద మీరు చాకో చిప్స్ కానీ ఏదైనా సన్ఫ్లవర్ సీడ్స్ కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ తవా పైన ప్యాన్ పెట్టి ప్రీ హీట్ చేసుకున్నాను ఒక 10 minutes వరకు. దాని తర్వాత బిస్కెట్స్ పెట్టి ఒక 25 to 30 minutes వరకు కుక్ చేసుకుంటే అయిపోతాయండి. దాని తర్వాత మీ టేస్టీ రాగి బిస్కెట్స్ అనేవి రెడీ. చూడండి ఎంత క్రిస్పీగా టేస్టీగా వచ్చాయో. మా బాబు అయితే అసలు వదలకుండా తినేసాడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. బాయ్.